సో, యాక్చువల్లీ ఏంటంటే ఆహ్, నాకు ఎక్కడ సోషల్ మీడియాలో ఎటువంటి అకౌంట్స్ లేవనమాట. అంటే సరే ఫేస్‌బుక్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, ఈ రెండే కొద్దిగా మామూలుగా ఐ నో దట్స్ ఇట్. ఇంకా ట్విట్టర్ అవంతా ఇంకా నాకసలు తెలియనే తెలీదు. నేనెప్పుడు వాడలేదు కూడా. సో, ఫేస్‌బుక్‌లో నేను ఎప్పటికప్పుడు ప్రొఫైల్ క్రియేట్ చేయడం, అది అడల్ట్ కంటెంట్ అని బ్లాక్ అవ్వడం, మళ్ళా అలా నాకు చిరాకొచ్చి ఎన్నో ఇయర్స్ బ్యాకే నేను ఫేస్‌బుక్ వాడడం మానేశాను. ఇంక ఇన్‌స్టాగ్రామ్ అనేదైతే అసలు నాకు మొన్న నేను విజయనగరం షూటింగ్‌కెళ్ళినప్పుడు నాకు తెలిసింది తప్ప, అంతకు ముందంతా అసలు దాని గురించి నాకు తెలియనే తెలీదు. బట్ ఎవడెవడో నా పేరు మీద యూజ్ చేస్తున్నారు. దానికి చాలా మిలియన్స్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఓకే. నా ఫోటోస్, వీడియోస్ ఎవరో పెట్టుకొని ఫాలోవర్స్ అయ్యి, చూసి అంతా ఓకే గానీ మిస్‌యూజ్ చేస్తున్నారు. మెయింటైన్ చేసేవాళ్ళు. అదేదో పోస్ట్.com తొక్కతోలు. అసలు అవసరం లేదు. నా ఫోటోలు, వీడియోల కోసం ఎక్కడెక్కడో డబ్బులు కట్టి, ఎక్కడెక్కడో అదంతా ఏంటి అసలు? ఫేక్ గాళ్ళు. ఆల్రెడీ కంప్లెయింట్లు ఇచ్చి రిమూవ్ చేపించడం కూడా జరుగుతా ఉంది. సో, అది. సో, మొన్న విజయనగరం షూటింగ్‌కెళ్ళినప్పుడు అక్కడ అందరూ ఇన్‌స్టా రీల్స్ చేసుకుంటున్నారు. యాక్చువల్లీ నాకు తెలీదు. సో, నేనవి చూసాను. నేను కూడా చేద్దామంటే వాళ్ళందరూ వాళ్ళే తీసుకుంటున్నారు. వాళ్ళ రీల్స్‌లోకి నన్ను తీసుకోవట్లేదు. వాళ్ళే రీల్స్ చేసుకుంటే నాకు కొద్దిగా మనసుకి బాధయింది. ఏంటి అసలు అని ఇన్‌స్టా ఓపెన్ చేస్తే చూస్తే ఆల్రెడీ మా ఆయన నా పేరు మీద జస్ట్ క్రియేట్ చేసి పెట్టాడు అంతే ఊరికనే. ఇట్లనే నేను ఫేక్ వాళ్ళతోటి జాగ్రత్త, ఇట్లా యూ కెన్ చాట్ విత్ మీ వాట్సాప్ అని నేను ఫోన్ నెంబర్ ఇస్తా కదా! జస్ట్ ఆ వీడియో 1, 2 మామూలుగా ఏంటా అని జస్ట్ పోస్ట్ చేసి ఉంచితే, చూస్తే దానికి సమ్ 1,00,000 ఫాలోవర్స్ ఉన్నారు. సరే అని చెప్పేసి దెన్ ఐ స్టార్ట్. ఇన్‌స్టాలో అక్కడ షూటింగ్ వాళ్ళతో కలిసి నేను రీల్ చేయడం స్టార్ట్ చేస్తే, అది రిస్ట్రిక్ట్ చేసేసింది. నార్మల్‌గానే చేశాను. అయినా రిస్ట్రిక్ట్ చేసేసింది. ఇంకా ఆ అకౌంట్ ఎలా ఏంటి అని చెప్పి డిలీట్ చేశాక మళ్ళా ఐడీ, పాస్వర్డ్స్ అవన్నీ తెలియలేదు. మళ్ళా కొత్తది క్రియేట్ చేశాను. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. అట్లా ఒక సాంగ్స్‌కి మనము డైలాగ్స్‌కి మనము లిప్ సింక్ చేస్తూ నాకు నచ్చింది అది ఇన్‌స్టాగ్రామ్ చేద్దామనేసి. సో, నేను మళ్ళా క్రియేట్ చేశాను. సో, క్రియేట్ చేసిన తర్వాత ఒక 80 1, 2 డేస్‌లోనే 80 వీడియోస్ చేశాను నేను. ఫాలోవర్స్ జస్ట్ ఒక ముగ్గురు, నలుగురు, 7, 8 మంది అయ్యారంతే. ఇందాక ఈవినింగ్ కూడా రీల్స్ చేస్తా ఉంటే అది మళ్ళా బ్లాక్ అయిపోయింది. సో, ఏంటంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయాలని ఇంట్రెస్ట్ నాకుంటది కానీ, అవి నన్ను ప్రతి నా అడుగుకి అవి అడ్డుకట్టేసేస్తా ఉంటాయి. అప్పుడు నాకు డిసప్పాయింట్‌గా, డిస్టర్బ్‌గా అనిపిస్తది. అందుకే నేను సోషల్ మీడియా జోలికి పోకుండా ఓన్లీ యూట్యూబ్ కూడా నేను వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను. ఛానెల్ డిలీట్ అయిపోతది. స్ట్రైక్ పడతది. మళ్ళా కొత్త ఛానెల్ ఇది నా పని. ఇది నాకు అలవాటయిపోయింది ఇంక రెగ్యులర్. ఎందుకంటే నేను చేసిన వీడియో అనేది అసలు జనాల్లోకెళ్ళాలి కాబట్టి ఫస్ట్ నేను యూట్యూబ్‌లో మాత్రమే ఇది చేస్తున్నా. యూట్యూబ్‌లో కూడా ఇప్పుడు 5 ఛానెల్స్ అట్లా పెడితే ఆల్రెడీ 3 ఉన్నాయి. 2 ఎగిరిపోయినాయి. సో, అలా అనమాట. దానికి సబ్స్క్రైబర్స్ వస్తాయి. ఇప్పటిదాకా మీరు ఎప్పుడైనా గమనించారా? ఎవ్వరైనా యూట్యూబ్ వాడేవాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇదంతా చెప్తూనే ఉంటారు. నేను కూడా కొన్ని ఛానల్స్ వాళ్ళు అడిగితే వాళ్ళ ఛానల్స్‌కి ఇలా చేయమని నేను చెప్పాను కానీ, ఇది నా ఛానలు, దీన్ని ఇలా చేయండి అని నేను ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే పర్టిక్యులర్‌గా ఏ ఛానలు నాకు లేదు. నేనేదో పెడతాను అది డిలీట్ అయిపోతది. ఇంకా ఎందుకు అని చెప్పేసి. జస్ట్ వీడియోస్ అయితే బయటికెళ్తున్నాయి. కానీ ఈ ఫేక్ నా కొడుకులు మాత్రం ఈలోపు ఆ వీడియోస్‌ని తీసుకొని అప్‌లోడ్ చేసి మిస్‌యూజ్ చేసేస్తున్నారు. అంటే అక్కడ నేను కాని దగ్గర నేనని చెప్పడం, లైవ్ పెట్టడం, మళ్ళా వాటిల మీద ఏదేదో రాసి ఇంకెక్కడికో రమ్మని అంటే ఏదో పోస్ట్ ఆర్ సంథింగ్ చాలా మిస్‌యూజ్ అయిపోతా ఉంది. సో, అట్లా అనమాట. సో, ఇన్‌స్టాగ్రామ్ నచ్చింది. కానీ నా పేరు మీద ఫేక్ అకౌంట్స్ చాలా ఉన్నాయి. వాటికి ఫాలోవర్స్ చాలా ఉన్నారు. నా వీడియోసే వాళ్ళు పెడతా ఉన్నారు అట్లా. కానీ అది మాత్రం నేను కాదు. అండ్ నేను చేసింది ఏమో ఇంకా అది కూడా ఆఖరికి ఇంతకుముందు ఇంకా అంటే నేనేది చేస్తే సేమ్ అట్లనే ఫేక్ గాడు కూడా ఇది చేస్తున్నాడనమాట. అలా సస్తున్నారు. పిచ్చి నా కొడుకులు, ఫేక్ నా కొడుకులు. నా ఉచ్చ తాగితే కూడా ఆళ్ళకి సిగ్గు శరాలు రావు. అట్లుంది పరిస్థితి. అండ్ సో,
అది. హ్మ్. అంటే ఏదైనా ఒక మంచిగా నచ్చినప్పుడు సడెన్‌గా డ్రాప్ చేసేస్తే మనకి యాప్ ఎట్లుంటది. సో, ఇన్‌స్టాగ్రామ్ ఏంటంటే నేను రీల్స్ చేస్తుంటే నన్ను రిస్ట్రిక్ట్ చేసింది. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అంటే ఏంటి బోందా! అందరూ ఎంతో టూ మచ్‌గా చేస్తున్నారు. నార్మల్‌గానే చేస్తున్నా. నచ్చింది. బట్ ఇన్‌స్టాగ్రామ్‌కి అదృష్టం లేదు. నా వీడియోస్ ఇది జేయడానికి. యూట్యూబ్‌లో కూడా అట్లనే చేస్తుంది ఆంటీ అట్లా. ఒకటే కరెక్ట్ అబ్బా! నేను అబ్రాడ్ ఎళ్ళిపోయి శుభ్రంగా ఆ వీడియోస్ చేసుకోవాలి. కదా! అదే బెస్ట్ అనిపిస్తుంది. సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఏ యాప్ నన్ను బ్లాక్ చేసినా, ఏ యాప్ నన్ను ఇది జేసినా, మీ మనస్ఫూర్తిగా మీరందరూ నన్నైతే నా వీడియోస్ చూస్తారు, నన్ను ఇష్టపడతారు. అందుకే నేను ఇంకా చాలా చాలా వీడియోస్ చేస్తూ ఉన్నాను. అండ్ మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే మీ అందరి ప్రేమ అన్నమాట. అంటే మీ అందరూ నన్ను ఇష్టపడే ఇది కానీ, సో ప్రతి ఒక్కటి నేను ఎప్పటికీ మీ అందరికీ రుణపడి ఉంటాను. అందుకే నేను చాలా చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి తెలుసా అప్లోడ్ చేయనివి కూడా. ఎక్కడ కొన్ని అడల్ట్‌గా ఉంది. అంటే లైక్ నార్మల్ కంటెంటే కొద్దిగా ఎక్స్‌పోజింగ్ ఒక రవ్వ ఎక్కువ ఉంటది అట్లాంటివి. వీడియోస్ అయితే ఇంగా ఏ యాప్ తీసుకోవట్లే, యూట్యూబ్ తీసుకోవట్లే అట్లా అనమాట. సో హా! అంటే ఈ యాప్స్ అన్ని అలౌ చేసేదానికన్నా ఎక్కువుందేమో నా దగ్గర మసాలా. సో లైక్ దట్. హ్మ్. ఇప్పుడు కొంతమంది రెగ్యులర్‌గా ఇట్లా యూట్యూబ్‌లో కెమెరాతో తీసిన వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉంటారు కదా! అంటే వాట్ దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ జరిగే ప్రతి పని. నాకు కూడా అలా ఇంట్రెస్ట్ ఉంది. అట్లాగా ప్రాపర్ కెమెరామెన్ తోటి ఇప్పుడు వన్ డే అంటే నేను వన్ డే మై వన్ డే మై లైఫ్, కుకింగ్ గానీ, వాషింగ్ క్లోత్స్ గానీ, తర్వాత ఏదైనా షాపింగ్ ఎవ్రీథింగ్ ఇట్లా ప్రతి ఒక్కటి. ఇంకా అట్లాగా వీడియోస్ చేస్తూ ఉంటే ఇంకా మనకు కొత్త థాట్స్ వస్తాయి. ఇంకా ఎట్లా ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలి, ఇంకా ఎట్లా ఏంటి, అట్లా కంటిన్యూగా నాకు చాలానే ఉంది. కానీ నాకు కెమెరామెన్ నాకు అలా ఉంటే గనుక నేను కంటిన్యూగా వీడియోస్ చేస్తూ, అప్‌లోడ్ చేస్తూ ఉంటే దెన్ యూ పీపుల్ ఆల్సో కెన్ వాచ్ అండ్ ఎంజాయ్ కదా! ఇది ఇప్పుడు కాదు నా థాట్. నేను ఎప్పటినుంచో ఎంతో నా ఫోన్‌లో పెట్టి చాలా చాలా ఉంది గానీ ఇంకా కరెక్ట్‌గా ఏది సెట్ కాలేదు అట్లా. బికాజ్ ఎవ్రీబడీ ఈజ్ బిజీ.